न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। ఎవరిని మనం కించిజ్ఞత్వంతో చూడడం లేదు, చూడకూడదు. మహా గొప్ప గొప్ప వాళ్ళు భక్తులు. సద్గురుదేవులు ఎప్పుడు మీ అందరి దాసాన దాసుణ్ణి అనుకోవడంలో ఎంత వస్తువునైనా మనం ఆర్జించుకోవచ్చు. ఎందుకంటే అణువులో పరమాణు అయి ఉంటే మహామేరువులో కూడా అది ఎమడగలుగుతుంది. నేను పెద్దవాడిని అంటే చిన్నవాళ్ళు ఎమడలేడండి. మన అని మనం కలుపుకుంటే చిన్నవాళ్లతో అందరితో సరదాగా వెళ్ళి వాళ్ళతో పాటు పనులు చేస్తూ ఉంటే మనం కూడా నిజంగా అటువంటి విషయంలో ఈ జన్మభూమి కార్యక్రమాల్లో ఒక మంచి ఉంది, చాలా మంచి ఉంది. అందరూ ఎంత పెద్దవాళ్ళు కూడా వెళ్ళి పని చేస్తున్నారంటే నిజంగా సోమరితనం అక్కడ రహితం అవుతోంది. సోమరితనం అంటేనే అజ్ఞానం. తోటి వాళ్ళతో వెళ్ళి పని చేస్తుంటే వాళ్ళకి అయ్యో మేము ఇంత చిన్నవాళ్ళం అని మర్చిపోతున్నారు. వాళ్ళు ఈ పెద్దవాళ్ళు అనేది మర్చిపోతున్నారు. అక్కడ ఇద్దరు కలిసి చేసేటువంటి పనిలో ఆ పని జరిగిన తర్వాత ఒకసారి ఆ రోడ్డు చూసుకుంటేను, ఆ పరిసర ప్రాంతాలు చూసుకుంటేను ఎంత ఆనందాన్ని ఇస్తాయండి. మనంతా మనం పని చేస్తే మన ఇంట్లో మన పనే చూసుకుందాం. పని వాళ్ళు రోజు చేసి వెళ్తే ఆనందం ఒకటి, కష్టపడి మనం చెమట కారుతుంటే మనంతా మనం ఇల్లు తుడుచుకుంటాం అనుకోండి, ఎంత తృప్తిగా ఉంటుందో. ఆ మూల నుంచి తుడుచుకున్నాను, ఊళ్ళంత వచ్చిందని చెప్పుకుంటాం, అయినా ఎంత తృప్తి. ఇంకొకళ్ళు ఎంత చేసినా, పైన ఎంత కర్రసాము చేసి వాళ్ళని భయపెట్టినా మనం చేసుకున్న తృప్తి రాదక్కడ. మనం కొంచెం అన్నం వండుకుని మజ్జిగన్నం తింటే ఉన్న తృప్తి షడ్రసోపేతమైన భోజనం డబ్బులు పెట్టుకొని తిన్నంత మాత్రం చేత రాదు. అదేం చేస్తుంది? గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసుకెళ్తుంది, రోగాన్ని తీసుకెళ్తుంది. ఇది కష్టపడి చేసుకున్నటువంటిది ఎలా వస్తుంది? ఆనందాన్ని తీసుకెళ్తుంది. ఇవే ఇట్లా ఉంటే సూక్ష్మంలో సూక్ష్మమైనటువంటి వాడు, సూక్ష్మరూపుడైనటువంటి వాడు, అతి సూక్ష్మోహం అన్నాడు ఆయన భగవానుడు. సూక్ష్మ రూపంలో ధరించి అనంతమైనటువంటి బ్రహ్మ పదార్థంగా ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి అణువులో మనం వెతుక్కుంటూ ఆయన్ని చూసుకుంటూ, ఎందుకు వెతకాలి అంటే మనసు వెతకాలి. ఆయన అన్నిటిలో ఇమిడే ఉన్నాడు. మనసు చూరుకొని దాన్ని ఆస్వాదం చేయడానికి సాధన కావాలి. ఆస్వాదం చేస్తూ వెళ్తూ ఉంటే ఆ నామస్మరణ అనేటువంటి దానితో ఎంతెంత గొప్ప గొప్ప ఆనందాలను మనం పొందొచ్చు. అందుకని ధనాలన్నిటికంటే కూడా నామస్మరణ ధనం, భక్తి అనేటువంటి ధనం, అది దేంతో కూడా సాటి లేనటువంటిది. నామస్మరణ ధనమే నీ ధనము, నామస్మరణ ధనమే నీ ధనము, నిజమిది నమ్ము మనసా జీవా, నిజమిది నమ్ము జీవా జీవా, నామస్మరణ ధనమే నీ ధనము, నామస్మరణ ధనమే నీ ధనము, నిజమిది నమ్ము జీవా జీవా, నిజమిది నమ్ము జీవా
ప్రేమతో ధనమెంతో కూడబెట్టినను ప్రేమతో ధనమెంతో నీ వెంట రాదురా కాసైనను నీ వెంట రాదురా కాసైనను నీ వెంట రాదురా విత్తముతో నీకు ఒకనాడైనా విత్తముకే నీకు ఒకనాడైనా విత్తముకే నీకు ఒకనాడైనా చిత్తశాంతి దొరకదురా జీవా చిత్తశాంతి దొరకదురా జీవా చిత్తశాంతి దొరకదురా జీవా నామస్మరణ ధనమే ధనము నామస్మరణ ధనమే ధనము నిజమిది నమ్ము జీవా జీవా నామస్మరణ హరి నామస్మరణ సద్గురు నామస్మరణ ధనమే ధనము శ్రీహరి శరణం మమ సద్గురు శరణం మమ 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 శ్రీహరి శ్రీహరి శరణం మమ సద్గురు శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ సద్గురు శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ సద్గురు శరణం మమ అస్మద్గురు శరణం మమ అస్మద్గురు శరణం మమ బోల్ సద్గురునాథ్ మహారాజ్ కి ఒక్క పైసా మనతో వస్తుందండి. మనం 10 రూపాయలు సంపాదించుకోగలిగిన వాళ్ళం అవ్వచ్చు, 1000 సంపాదించుకోగలిగిన వాళ్ళం అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, కోట్లకు అధికారి కావచ్చు, పెద్ద బ్రిలియన్స్కి అవ్వచ్చు. ఒక్క పైసా మనతో తీసుకెళ్తున్నావా అప్పుడు వస్తుంది శ్మశాన వైరాగ్యం మనకి. ఎవరైనా అంతే కదా, ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానం పోలంతా సంపాదించండి పాపం ఒక్క పైసా తీసుకెళ్ళటం లేదు కదా. చూసేవాళ్ళు కూడా అండి మనకు అవసాన కాలంలో మన చూడరు, మన ఏ దొడ్లోనో పడేస్తూ ఉంటారు. దొడ్లో పడేసి దీంట్లోంచి ప్రాణం పోగానే మాత్రం ఊరేగింపుతో తీసుకెళ్తారు డబ్బులు ఎగరేస్తూ. ఎందుకంటే చుట్టూ వారందరి చేత చాలా గొప్పగా చేశాడు వారి అబ్బాయి అండి అనిపించుకోవడం. బ్రతికుండగా వాడికి టైం టు టైం చూడలేని వాళ్ళు తర్వాత డబ్బులు ఎగరేస్తే మాత్రం డబ్బులో ఒక పైసా పాపం వాటి మీద వెళ్తుంటాడే కాడి మీద వెళ్ళేటువంటి వాడు ఒక పైసానే తీసుకుంటాడా? ఒకవేళ ఎగరేసినా ఏరుకునే వాళ్ళు కూడా భయపడతారు. ఒకవేళ ఆ ప్రేత తాలూకుది కాబట్టి ఇది మనకి ఎక్కడ ఏం జరుగుతుందోనని కీడెక్కడ జరుగుతుందోనని భయపడతారు. ఒక్క పైసా రావట్లే మనతో. అందుకని మనకి చిత్తశాంతి కావాలి అంటే ధనంతోనే రాదు. ధనం ఉన్నది కాబట్టి త్యాగం కలిగి ఉండాలి. ధనం సంపాదించవచ్చు, దారాపుత్రాదులను హాయిగా పోషించుకోవచ్చు, చక్కగా ఆనందంగా తృప్తిగా ఉండొచ్చు. దానితో పాటు మనం ఇంకా ఏంటంటే దాన ధర్మాలు మానేసి అది చేసే బదులు ఈ రూపాయి కూడా లోపల పెడితే బాగుంటుంది అనుకుంటే వాడు పీసినారి అవుతాడు. త్యాగం కూడా కావాలి. మనకు ఒకటి ఇష్టమైతే అది ఎదుటవాడికి పెట్టి వాడు తింటుంటే మనం ఆనందించాలి. అది నిజమైనటువంటి తృప్తి.
కొంతమంది ఉంటారు పిల్లలకు కూడా పెట్టుకోరు. బాబూజీ అటువంటి వారిని చూపిస్తూ ఉండేవారు. పిల్లలేమో పాపం ఆకలి వేసి కొట్టుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు మాత్రం హోటల్కి వెళ్ళి టిఫిన్ కొట్టి వచ్చేసేవారు. పిల్లలు అడిగితే భోజనం పెడతాలేరా, తర్వాత సద్దన్నం తినొచ్చు, ఎందుకు ఇంకా డబ్బు ఉండి లాభం ఏమిటి? అటువంటి వారికి కూడా బాబూజీ న్యాయం ఎంతమందికి చేశారు. అందుకని గురువులు ఎందుకు మహాత్ములు అంటే అన్ని వైపుల నుంచి మనసుకి చికిత్సే కాదు, ఈ ఆర్థికంగా బయట ఉన్నటువంటి బాధగా చెప్తుండేవారు. నారాయణమూర్తిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవి ఆయన సహధర్మచారిణి, ఆవిడ వదిలిపెట్టి ఉండదు ఎప్పుడు నారాయణమూర్తిని. కాబట్టి ఎప్పుడైతే భగవన్నామస్మరణ చేస్తుంటామో వెంటనే మా ఆయన గారిని తలుస్తున్నారు కాబట్టి నేను సుఖంగా ఉంచుతాను అని లక్ష్మీదేవి ఇహానికి పరానికి నారాయణమూర్తి మనకి ఏ లోటు చేయకుండా ఉండడానికే ఉన్నారు లక్ష్మీనారాయణ. కానీ నమ్మడే, చెయ్యడే, గుర్తుకొస్తే చేస్తూ ఉంటాడు. మరి ఎలా వస్తుంది వీడికి తృప్తి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఎలా కలుగుతుంది? ఇక్కడ మనకి చిత్తశాంతి కలగాలి అంటే నామస్మరణే మన ధనం. మాతాపిత వీళ్ళందరూ ఎంతవరకు ఉంటారు? గడప దాటేంతవరకే. ఒకవేళ పొలిమేర దాటిస్తారేమో, ఎవరు మనతో రావటం లేదే, ఒంటరిగా వస్తున్నాం, ఒంటరిగా పోతున్నాం. బట్ట కూడా పట్టుకోకుండా వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ ఆ బట్టతో కూడా కాల్చడం, అన్ని ఉన్న బట్ట కూడా అక్కడ వాళ్ళు ఆఖరి లాగేసుకుంటారు. ఎన్నిటిని ప్రేమిస్తే మాత్రం మనతో వస్తుంది గనక. కానీ ఒక్కటి వస్తుంది, భగవానుడు ఎప్పుడు ఏది ఈ తరించేటువంటి నౌకని ఎప్పుడైతే మనం పవిత్రంగా చూసుకుంటూ దీనిలో ఉన్నటువంటి పరశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో వీడికి ఏమవుతుంది? శాశ్వతమైనటువంటి వాడిగా ప్రకాశింపబడుతున్నాడు, చిరంజీవత్వం వస్తోంది, దేహం మారిపోతుంది అనేటువంటి సత్యం జీవించి ఉండగానే తెలిసిపోతుంది మనకి. కాబట్టి దీని ఎందేముంటుంది? మనకి మమత్వం లేదు, అహంకృతమం లేదు. ఈ రెండింటిని హరింపజేసేటువంటివే ఆ పాదద్వయం. 2 పాదాలు పెట్టుకున్నాడు ఆయన, పెద్ద పెద్ద పాదాలు. ఎక్కడ మనకి హృదయంలో ఏ వెళ్తే పెట్టుకుంటామానని హృదయం అంతా నిండిపోయేట్టుగా పెట్టుకున్నాడు ఆయన. ఒక్కసారి స్మరణ చేసి ప్రభు అంటే తిష్ట వేసి కూర్చున్నటువంటి స్వామి, ఒక్క అడుగు వేయవయ్యా, 10 అడుగులు నేను వేసొస్తాను అని పరమాత్మ మనకి చెప్పున్నాడు. ఓ శ్రీనాథ గురు మహారాజా, శ్రీనాథ శ్రీనాథ గురు మహారాజా, చైతన్య రూప గురు
నీదే